ఈ ఉదయకాల సమయంలో దేవుని మహాకృపను బట్టి మనమందరము ఆయన వాక్యము వినుటకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే వాక్యము వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైన వర్లారా, గడిచిన పాఠంలో మనము దేవుడు ఆయన దైవత్వంలో వేరు వేరు వ్యక్తులుగా ముగ్గురు ఆయా సందర్భములలో ఏ విధంగా వారి ప్రత్యక్షతలు అనుగ్రహించారో, వారు మాట్లాడుకున్నారో ఆ సంగతులన్నీ కూడా మనం దేవుని వాక్యం నుండి చూసి ఉన్నాము. అలాగే దేవుడు స్వయంభవుడై ఉన్నాడని, దేవుడు అనంతుడై అనే ఆయన యొక్క మరి గొప్పతనాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు మనము దేవుని యొక్క గుణలక్షణములు అనే అంశమును ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని యొక్క గుణలక్షణములను మనము గమనించినట్లయితే ఆయన యొక్క గొప్పతనమును, లేక ఆయన ఎంత గొప్పవాడై ఉన్నాడో, ఆయన ఎంత శక్తివంతుడై ఉన్నాడో, ఆయన ఉనికి ఎంత ఉన్నతమైనదో, ఇవన్నీ ఆయన యొక్క గుణలక్షణముల ద్వారా మనము తెలుసుకొనగలిగిన వారమై ఉన్నాం. కనుక దేవుని యొక్క గుణలక్షణములో మొదటిది దేవుని యొక్క సర్వశక్తి. దేవుడు సర్వశక్తిమంతుడు. సర్వశక్తి అనేది అందులో ఏమున్నది అంటే సర్వశక్తిలో ఇమిడి ఉన్న స్వభావం ఏమిటంటే, ఆయన బలవంతుడు, సర్వబలవంతుడు, అలాగే సర్వశక్తిమంతుడు. అంటే ఆయన యొక్క బలము, ఆయన యొక్క శక్తి ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన అధికారమునకు లోబడుతున్నట్లుగా, ఆయన వాటన్నిటిపైన అధికారము కలిగిన వాడుగా దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. సర్వశక్తిమంతుడు అనగా ఆయన సర్వాధికారము కలిగిన వాడు. ఆయన సర్వాధికారము ఈ సృష్టిలో ఆయన అధికారం యొక్క క్రమమును మనము దేవుని వాక్యము నుండి మనం చూడగలం. దేవుడు సర్వశక్తిమంతుడు అనగా సర్వాధికారం కలిగిన వాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు అని అక్కడ పలకటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ ఇంగ్లీష్లో ఈ మాట అంటే సర్వశక్తివంతుడు అనే మాట ఆమ్నిపొటెన్స్ ఆఫ్ గాడ్ అని రాయబడి ఉంటుంది. ఈ ఆమ్నిపొటెన్స్ అనేది మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 6వ వచనంలో సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు అనే మాట దగ్గర ఇంగ్లీష్లో ఫర్ ద లార్డ్ గాడ్ ఆమ్నిపొటెంట్ అనే మాట అక్కడ కనపడుతుంది. కనుక ప్రభువైన మన దేవుడు ఆయన సర్వాధికారము కలిగిన వాడు. కనుక దేవుడు సర్వాధికారం కలిగిన వాడు. ఆయన యొక్క అధికారమును మనము గమనించినట్లయితే ఆయన ఎంత సర్వాధికారం కలిగిన వాడు. ఈ సృష్టి అంతట్లో కూడా ఆయన సర్వాధికారం ఎంత గొప్పది అనేది కూడా మనం చూసినప్పుడు ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో ఆయన అధికారం యొక్క స్థితిని మనము ఈ వచనంలో చూడగలం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఆయన అధికారమునకు, ఆయన శక్తికి, ఆయన బలమునకు, ఆయన కార్యములకు
అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఉన్నదా అని దేవుడు అక్కడ శారమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. శారమ్మతో అడుగుతున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. ఈరోజు వాక్యాన్ని వింటున్న మనం గ్రహించినట్లయితే కొన్నిసార్లు మన జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులను బట్టి నేను ఇది ఎవరికీ సాధ్యం కాదు, నా జీవితం ఇంక ఇంతే అని ఒకవేళ కృంగిపోతూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు సర్వాధికారము కలిగిన వాడు, సమస్తమును సాధ్యపరచగలిగిన వాడు. ఒకవేళ నీ జీవితంలో నీ అనారోగ్యము నీ జీవితాన్ని కృంగతీస్తూ ఇక ఇది ఇది సాధ్యమవదు, నా జీవితము మరణంతో అంతం కావలసిందే అనుకుంటున్నా ఆయన దాన్ని సాధ్యపరచగలడు. ఆయన అన్నిటిపైన అధికారము కలిగిన వాడు. ఒకటి, ఆయన ప్రకృతి పైన అధికారము కలిగిన వాడై ఉన్నాడు. ఈ ప్రకృతిని ఆయన శాసించువాడై ఉన్నాడు. ఈ ప్రకృతి పైన తన యొక్క అధికారము ఆయన నిర్వహించగలిగిన వాడై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకుందాం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయెను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. దీన్ని మనము ఈ వచనం యొక్క ఆ యొక్క స్థితిని అంటే సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఆదికాండము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుకున్నప్పుడు ఆ 3 వచనాల్లో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, కలుగమని పలకగా అంతే, కలిగింది అంతే. అంటే దేవుడు ఈ ప్రకృతి పైన ఆయనకు అధికారం ఉంది. ఈ ప్రకృతి ఆయన అధికారము చేత సృష్టించబడినది. ఈ ప్రకృతి అంతా, ఈ సృష్టి అంతా కూడా కేవలము ఆయన మాట చేత మాత్రమే. ఇక్కడ అంటున్నాడు, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. కనుక ఆయన సముద్ర జలమును రాశిగా కూర్చువాడు. మనము ఈ మాటలను ఆలోచించినట్లయితే ఆ సృష్టి యొక్క క్రమమును మనం చూసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఆ తర్వాత 6వ వచనాన్ని మనం చూస్తే, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. అంటే జలరాశిని ఏకముగా కూర్చువాడు ఆయనే. కనుక జలమును ఆయన ఏకముగా కూర్చున్నప్పుడు పైన ఆకాశము, క్రింద సముద్రము సృష్టించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రకృతి పైన ఆయన అధికారం కలిగిన వాడు. ఈ ప్రకృతి అంతయు ఆయన అధికారమునకు లోబడుతూ ఉంది. కనుక దేవుడు సర్వాధికారము కలిగిన వాడు. ఆ సర్వాధికారములు ఒకటి, ఆయన ప్రకృతి పైన అధికారము కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. అలాగే హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపచేతును. ఆయన అధికారము ఈ సృష్టి అంతటిని సృజించుటలో మాత్రమే కాదు కానీ ఆయన వాటిని లయపరచడంలో కూడా ఆయన అధికారం కలిగిన వాడై ఉన్నాడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను కంపింపజేస్తాను అంటున్నాడు. కనుక ఆయన అధికారం ఎంత గొప్పదో
ఇక్కడ ఈ వచనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. కనుక దేవుడు సర్వాధికారము కలిగిన వాడు అనే సంగతి మనం గ్రహించాలి. కనుక మనము నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనమును కూడా చూస్తే ప్రకృతి పైన ఆయన అధికారం ఎలా ఉందో ఈ వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోచేయును. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోచేయును. నదులన్నిటినీ ఆయన ఎండిపోచేయును. బాషానును కర్మెలును వాడిపోవును. లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును. కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును. లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. కనుక ఇదంతా కూడా ప్రకృతి ఆయన స్వాధీనంలో ఎలా ఉందో, ఈ ప్రకృతిలో ఉన్న కొండలు, సముద్రము, భూమి, అరణ్యము ఇవన్నీ కూడా ఆయన స్వాధీనములో ఉన్నవి. అవన్నీ కూడా ఆయన అధికారం కింద ఉన్నవి. ఆయన మాట సెలవిస్తే అవన్నీ కూడా పాటించుటకు సిద్ధముగా ఉన్నట్లుగా మనం చూడగలం. కనుక ఒకటి, దేవుడు ప్రకృతి పైన అధికారం కలిగినవాడు. 2, దేవుడు మానవుల పైన అధికారము కలిగినవాడు. ఆయన ప్రకృతి పైన మాత్రమే కాదు, మానవుల పైన కూడా ఆయనకు అధికారం ఉన్నది. యాకోబు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకుందాం. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? కనుక తీర్పు తీర్చే క్రమంలో నీవెవడవు? ఉన్నాడు. తీర్పు తీర్చే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ధర్మశాస్త్రము అనగా చట్టాన్ని నియమించేవాడు, న్యాయాన్ని విధించేవాడు, రక్షింపచేయుటకును నశింపచేయుటకును. అంటే తన తీర్పుల ద్వారా మనుషుల పట్ల ఆయన ప్రవర్తించే విధానం, రక్షించుటకు ఆయన అధికారం ఉంది, నశింప చేయుటకు కూడా ఆయనకు అధికారం ఉంది అనే సంగతి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకున్న వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. అంటే మానవుడు తన స్వశక్తి చేత డబ్బు సంపాదించవచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు. కానీ అతడు ఎంత శక్తివంతుడైనా, అధికారం కలిగిన వాడైనా, లేక లోకాన్ని శాసించగలిగిన వాడైనా, అతడు దేవుని యొక్క అధికారం క్రింద ఉన్నాడు. ఇది బైబిల్ తెలియజేసే సత్యం. నీ జీవితంలో నువ్వెంత గొప్ప వ్యక్తివైనా కావచ్చు, ఈ లోకాన్ని నీ గుప్పెట్లో పెట్టుకొని పరిపాలించే గొప్ప శక్తివంతుడు కావచ్చు, కానీ నువ్వు దేవుని యొక్క అధికారం క్రింద ఉన్నావు. ఇది నువ్వు తెలుసుకోవాలి. మనకు తెలుసు, అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచం అంతటిని జయించినవాడు మరణానికి లోపడిపోయాడు. కనుక ఆయన అన్నిటినీ జయించగలిగాడు. కానీ ఆయన మరణము యొక్క స్వాధీనంలోనికి ఆయన వెళ్ళిపోయాడు. మరణము ఆయన జీవితాన్ని ఓడించింది. కనుక మానవుని యొక్క జీవితంలో జీవము అనగా ఊపిరి
లేక ప్రాణము అనేది దేవుడు అనుగ్రహించింది. అందుకే ఇక్కడ అంటున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. కొందరు మనుషులు తమ జీవితమును గూర్చి ఒక ఆలోచన చేస్తారు. చూడండి, ఇక నేడైనను, రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి, అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఒక టైం పెట్టుకున్నాడు. ఒక సంవత్సరం ఉంటాను, ఉండి నేను వ్యాపారం చేస్తాను, లేక ఉద్యోగం చేస్తాను, లేక ఇంకేదో చేస్తాను, డబ్బు సంపాదిస్తాను అని అనుకుంటూ ఉంటాడు. కానీ దేవుడేమంటున్నాడంటే, రేపేమి సంభవించునో అంటున్నాడు. అంటే ఒక సంవత్సరము, ఒక కాలం. అలాగే రేపు అనేది కూడా ఒక కాలము. అంటే మానవ జీవితంలో ఒక సంవత్సర కాలాన్ని అతడు తన చేతుల్లోకి తీసుకుంటే, దేవుడు అంటున్నాడు, రేపేమి సంభవించుంటే ఒక్క రోజు కూడా నీ జీవితంలో, నీ చేతిలో లేదు. కనుక సంవత్సరాల తరబడి అంచనా వేసే ఆలోచన అజ్ఞానంతో కూడింది. ఎందుకంటే ఆయుష్షు నా చేతిలో ఉంది. కనుక దేవుని చిత్తమైతే బ్రతికియుండి అంటున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తము మాత్రమే మన జీవితంలో అది ఆ కార్యములను నిర్వహించుటకు అనుగ్రహించబడే కాలమై ఉన్నది. అంతేకాని మనకు మన జీవితం పైన అధికారము లేదు. మన జీవితం పైన మనము ఆహ్, మన జీవితము మన చేతిలో లోబడి లేదు అనే సత్యమును మనము గ్రహించగలం. కనుక దేవుని వాక్యమును మనం పరిశీలించినట్లయితే, మానవులందరూ వారు ఎంత గొప్పవారైనా సరే దేవుని అధికారం క్రిందనే ఉన్నారు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనమును మనము చదువుకున్నట్లయితే అక్కడ ఒక గొప్ప మాట మనకు కనపడుతుంది. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ప్రశ్న. జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ భోజనము చేయుట అనేది ఎవరికి సాధ్యము? అంటే నీ జీవితంలో భోజనము చేయుట మాత్రమే కాదు, ప్రతీదీ కూడా, అంటే కనీసం భోజనము చేయుట కూడా దేవుని యొక్క సెలవుతోనే, అనుమతితోనే ఉంది. కనుక మన జీవితంలో మన పైన దేవునికి అధికారం ఉంది. ఆయన అధికారము కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, మానవ నిర్మాణము కూడా దేవుని యొక్క అధికారము చేతనే జరిగింది అనేది కూడా మనం గ్రహించాలి. నిర్గమకాండము 4వ అధ్యాయము 11వ వచనంలో మోషే గారితో దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం చదువుకుందాం. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రశ్న వేస్తున్నాడు మోషేతో. నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా! అంటే ఈ లోకంలో మానవులందరినీ కూడా సృష్టించిన వాడను నేనే. అంటే మానవుల పైన దేవుడు అధికారము గలవాడై ఉన్నాడు. కనుక ఆయన అధికారమునకు మనం లోపడవలసిందే. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప ధనవంతుడైనా, ఎంత గొప్ప, అంటే ప్రపంచాన్ని శాసించగలిగిన వాడైనా, ప్రభావితము చేయగలిగిన వాడైనా దేవుని అధికారం క్రింద ఉన్నాడు. దేవుని అధికారమునకు లోబడవలసిందే కదా. మనం తరచుగా చదువుకుంటాము 90వ కీర్తనలో, నరులారా తిరిగి రండని ఆయన సెలవీయగా, అంతే, ఆయన పిలువగానే వెళ్ళిపోవలసిందే. ఇది మనం గమనించాలి. మోషే గారు 120 సంవత్సరాలు బతికారు. ఆయన జీవితంలో ఆయన మరణించే నాటికి, ఈ లోకాన్ని విడిచే నాటికి ఆయన ఒంట్లో సత్తువ తగ్గలేదంట. ఆయన సత్తువ తగ్గలేదు. ఆయన దృష్టి కూడా తగ్గలేదు. ఆయన కంటి చూపు తగ్గిపోలేదు. ఆయన శరీరంలో ఎక్కడ కూడా సత్తువ అనేది లోపించలేదు. కానీ ఆయన, దేవుడు చెప్పాడు, నేను నిన్ను కనాను దేశంలోనికి ప్రవేశింపనీయను అంటాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 7వ వచనం చూస్తే, మోషే చనిపోయినప్పుడు
120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టిమాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. కానీ దేవుడు చెప్పాడు. అందుకే ఆ అనుభవంతోనే ఆయన ఆ కీర్తన రాశాడు. "నరులారా తిరిగి రండి" అని సెలవీయగా. "నువ్వు వెళ్ళు, ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళు." ఆ పర్వతము మీదకు వెళ్ళినప్పుడు దేవుడు మోషేను ఆ పర్వతం మీదనే ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. కనుక మనం జాగ్రత్తగా గమనించితే మానవుని యొక్క జీవితంలో జనన మరణములు దేవుని అధికారం క్రింద ఉన్నవి. దేవుని యొక్క చిత్తమునకు లోబడి ఉన్నవి. మానవుడు జన్మించుట కూడా దేవుని యొక్క కాల నిర్ణయమును బట్టి జరుగుతుంది. ఆయన ఎప్పుడు ఒక వ్యక్తి ఈ భూమి మీద జన్మించాలని తన సంకల్పంలో నిర్ణయించుకుంటాడో అప్పుడే ఆ వ్యక్తి ఈ భూమి మీదకొస్తాడు. అలాగే మానవుడు ఎప్పుడు ఈ భూమిని విడిచిపెట్టాలని దేవుడు ఆయన తన అధికారంతో నిర్ణయిస్తాడో అప్పుడు ఖచ్చితంగా ఎంత ఆరోగ్యవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా ఒకవేళ అతను చనిపోయిన తర్వాత టెస్టులు చేస్తే ఇతనికి ఏ సమస్య లేదు, ఏ ఆరోగ్య లోపం లేదు అని వైద్య శాస్త్రము తేల్చి చెప్పినా దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవలసిన వాడైనాడు. ఎందుకంటే దేవుడు మానవుల పైన అధికారము కలిగిన వాడు. కనుక ఈరోజు ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉండగా నువ్వెంత గొప్ప వ్యక్తివైనా నువ్వు దేవుని అధికారమునకు లోబడి తీరవలసిందే. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన వారై ఉన్నారు. మూడవదిగా ఆయన దూతల పైన అధికారము కలిగిన వాడు. దేవుడు ఆయన సృష్టించిన దూతల పైన పరలోకంలో ఉన్న సైన్య సమూహము అంతయు ఆయన అధికారములకు లోబడి ఉన్నది, లోబడవలసినదే అనే సత్యాన్ని దేవుడు ప్రపంచాధికారి లేక ప్రపంచ చక్రవర్తి అయిన నెబుకద్నెజరుకు బోధిస్తూ ఉన్న సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనంలో ఇక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. అంటే భూనివాసులు అంటే ప్రకృతిలో ఉన్న, అంటే ఈ యొక్క సృష్టిలో లేక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. 2, ఆయన పరలోక సేన ఎడలను, భూలోక నివాసులు మాత్రమే కాదు, పరలోక సేన ఎడలను, భూ నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఇది ఎంత అద్భుతమైన మాట, ఎంత వాస్తవమైన మాట మనం గమనించాలి. కనుక భూమి మీద ఉన్న వారిని మాత్రమే కాదు, పరలోక సేన ఎడలను అంటున్నాడు. పరలోకంలో ఉన్న సైన్య సమూహము అంతా ఆయన అధికారమునకు లోబడింది. ఆయన దూతలను శాసించగలిగిన వాడై ఉన్నాడు. ఆయన తన దూతలను తనకు పని మనుషులుగా లేక పనివారుగా ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని వాక్యమును మనం పరిశీలించినట్లయితే పరలోకములో ఉన్న సైన్య సమూహం అంతా కూడా లేక పరలోక సమూహం అంతా కూడా ఆయనకు అనగా దేవునికి లోబడి ఉన్నది అని మనం గమనించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట మనకు కనపడుతుంది. తన దూతలను వాయువులుగాను లేక ఆత్మలుగాను అని మూల భాషలో ఉంటుంది. వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. దూతలు ఆయనకు సేవకులు. దూతలు ఆయనకు వాయువులుగా మార్చుకుంటాడు, అగ్ని జ్వాలలుగా మార్చుకుంటాడు. ఎలాగైనా సరే ఆయన వారిని మార్చుకునేవాడు అయి ఉన్నాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తే దేవుడు దూతల పైన అధికారము కలిగిన వాడై ఉన్నాడు. వారు ఆయన ఆజ్ఞకు లోబడి సమాచారమును అందించవలసిన వారుగా ఉన్నారు. ఆయన తరపున యుద్ధము చేయవలసిన వారుగా కూడా వారు ఉన్నారు. అనగా ఆయన కార్యం అంతటిని నిర్వహించు బాధ్యత వారికి ఉంది. ఎందుకంటే వారి పైన ఆయన అధికారి అయి ఉన్నాడు. తర్వాత 4వ విషయాన్ని మనం
జాగ్రత్తగా గమనించినట్లయితే అపవాది పైన కూడా ఆయన అధికారము కలిగిన వాడు. కొన్నిసార్లు మనము అపవాది శక్తివంతుడు, శక్తివంతుడు, బలవంతుడు, గర్జించు సింహము అని అలాంటి వాడు, ఇలాంటి వాడు అని చెప్పి గొప్పగా మాట్లాడుతూ ఉంటాం. కానీ అపవాది కూడా దేవుని అధికారం క్రిందనే ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అపవాదితో దేవుడు మాట్లాడుతూ ఆయనకు ఆదేశిస్తున్న ఆదేశాన్ని మనం ఇక్కడ చూద్దాం. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. అంటే దేవుడు అపవాదికి ఒక లిమిటెడ్ పవర్ అనగా పరిమితమైన అధికారమును ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అపవాది తన ఇష్టానుసారంగా తన తన సొంతంగా అధికారాన్ని చేసే శక్తి అపవాదికి లేదు. ఇంకొక వచనం కూడా మనం చూద్దాం. 2వ అధ్యాయము యోబు గ్రంథం 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట కనపడుతుంది. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. అంటే ఆ అధికారము యొక్క పరిమితులు దేవుడు ఆ విధిస్తూ ఆ అపవాదికి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. కనుక అపవాది దేవుని యొక్క అధికారానికి లోబడి యోబు విషయంలో పనిచేశాడు అనే సంగతి మనం జాగ్రత్తగా గమనించాలి. అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో ఒక సంతోషకరమైన ఆశ్చర్యకరమైన వచనం కనపడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే 20వ వచనాన్ని మనం చూసినప్పుడు 16వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. అంటే సాతాను ఎవరి కింద ఉన్నాడంటే మన కాళ్ళ కింద, అంటే దేవుని పిల్లల కాళ్ళ కింద చితక తొక్కబడేవాడుగా ఉన్నాడు. అంటే సాతాను ఒక పరిమితమైన శక్తి, పరిమితమైన అధికారమే ఉంది. కానీ దేవుడు సర్వాధికారము కలిగిన వాడు. ఎంత అంటే ఎంతో మంది మనుషులు భయపడే లేక భయాక్రాంతులను చేసే అపవాదిని సైతము మన కాళ్ళ కింద చితుక తొక్కించే అధికారం ఆయనకుంది. అంటే ఏ మానవులనైతే అపవాది శోధిస్తున్నాడో, బలహీనపరుస్తున్నాడో వారి కాళ్ళ కిందనే దేవుడు చితుక తొక్కించేవాడుగా ఉన్నాడు. ఇది ఎంత గొప్ప విషయమో మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. అంటే సాతాను యొక్క అధికారము ఎంత అల్పమైనదంటే మానవుల పాదముల క్రింద వాడు చితుక తొక్కే అంత అల్పమైన వాడు. ఇది మనము గ్రహించాలి. కొంతమంది ఆ దేవుని కంటే ఎక్కువగా అపవాదికి భయపడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన తన పిల్లలతోటి ఆయన పిల్లలమైన మనతో అంటున్నాడు, మీ కాళ్ళ కింద వాడిని తొక్కిస్తాను అంటున్నాడు. అంటే సాతాను ఎంత అల్పమైన వాడో మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రకటన గ్రంథంలో ఒక మాట మనకి కనపడుతుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, అంటే ఈ యొక్క అపవాది బంధించబడేవాడై ఉన్నాడు, వాడు అగాధంలో కూడా పడవేయబడతాడు. కనుక అపవాది పైన ఆయనకు అధికారం ఉంది. అక్కడే 10వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే 10వ వచనం కూడా ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయపడెను. చూడండి, ఆఖరికి వాడి గమ్యం ఏమిటంటే అగ్ని గంధకములు మండే గుండం. కనుక అపవాదిని మన కాళ్ళ కింద చితక తొక్కించేవాడు
ఆయన. అలాగే అపవాదిని అడ్డు లేకుండా లేక వాడిని అంతం చేసేవాడు కూడా దేవుడు. ఆయనకు అంత అధికారం ఉంది. కనుక ఈరోజు దేవుని యొక్క అధికారాన్ని నువ్వు గ్రహిస్తే, మన జీవితంలో మనం గ్రహించగలిగినట్లయితే, నీవు ఏ అధికారానికి లోబడ్డావో, అనగా ఏ అపవాది అధికారానికి లోబడి ఆ అపవాది చేత చిక్కబడ్డావో, లేక అపవాది యొక్క విధానంలో ఉన్నావో, దేవునికి నువ్వు లోబడితే, దేవుని అధికారం క్రిందకు నీవు వచ్చినట్లయితే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను ఆయన ఏ సాతాను యొక్క శోధనలో, సాతాను యొక్క బంధకాలను బంధించబడ్డావో, నీ పాదముల కింద ఆయన తొక్కిస్తాను అంటున్నాడు. నీ అధికారం క్రిందకి తీసుకొస్తాను అంటున్నాడు. నీవు దేవుని అధికారమునకు లోబడినప్పుడు సాతాను పైన నిన్ను అధికారిగా చేస్తాడు. సాతానును చితక తొక్కించేవాడుగా ఆయన చేసేవాడుగా ఉన్నాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అయ్యో అపవాది నన్ను శోధిస్తున్నాడు, అపవాది నన్ను ఇది చేస్తున్నాడు అని అపవాదికి భయపడుతూ వారి కుటుంబంలో ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు అపవాది ఇలా చేశాడు, అపవాది అలా చేశాడు, అపవాది నా కుటుంబాన్ని నాశనం చేశాడు, అపవాది నా జీవితాన్ని నాశనం చేశాడు అని భయపడుతూ ఉంటారు. నీవు భయపడవలసింది అపవాదికి కాదు. ఎందుకంటే నీవు నమ్ముకున్న దేవుడు ఆయన ఎంత గొప్పవాడు అంటే నీ పాదముల కిందనే ఆ అపవాదిని చితక తొక్కించగలిగినంత శక్తివంతుడు. అంత అధికారం ఆయనకు ఉంది. కనుక మొదట అపవాదిని కూడా మనం చితక తొక్కగలిగినంతటి గొప్పవారం కావాలంటే ముందుగా మనము దేవుని అధికారం కిందకి రావాలి. దేవా, నీ అధికారానికి నేను లోబడుతున్నాను తండ్రి, నాకు నీ కృప అనుగ్రహించు అని నీవు దేవుని యొద్దకు వచ్చినట్లయితే, మారు మనసు పొందినట్లయితే, రక్షణ నీ జీవితంలో రక్షణ కార్యమును నీవు జరిగించినట్లయితే, అంటే రక్షణకు లోబడినట్లయితే, దేవుడు సమస్తమైన అపవాది క్రియల నుండి నిన్ను విడిపించువాడై ఉన్నాడు. ఇక చివరిగా దేవుడు మరణం పైన కూడా అధికారం కలిగిన వాడు. ఆయన అధికారం ఎంత గొప్పదో ఇక్కడ మనం చూసినట్లయితే మరణం పైన ఆయనకు అధికారం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఆ వచనంలో ఇలా మనకు కనపడుతుంది. 19వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షయతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇక్కడ మనకు ఈ 20వ వచనంలో ఆయన ఆ బలాతిశయము చేత, అనగా ఆయనకున్న పవర్ చేత, ఆయనకున్న శక్తి చేత, అధికారము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపాడు. అంటే మరణము పైన ఆయనకు అధికారం ఉంది అనే సంగతిని మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము కూడా మనం చదువుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడెను. జాగ్రత్తగా మనం గమనించాలి. మరణాన్ని దేవుడు అగ్నిగుండంలో వేశాడంట. అంటే మరణం పైన ఆయనకు అధికారం ఉంది. మరణమును ఆయన శాసించగలిగిన వాడై ఉన్నాడు. కనుక మరణము అనేది ఏ మరణ భయము చేత ఈ లోకంలో మనము భయపడిపోతూ ఉన్నామో ఆ మరణం పైన ఆయనకు అధికారం ఉంది అనే సంగతి మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక
మనము ఈ వచనాలన్నిటిని పరిశీలన చేసినట్లయితే ఆయనకు మరణం పైన అధికారం ఉంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే, కాబట్టి ఆ పిల్లలు అనగా మనము రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. ఇక్కడ మనం గమనించాలి, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. కనుక ఆయన మరణం పైన అధికారము కలిగిన వాడై ఉన్నాడు అనే సత్యమును మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. దేవుడు ఎంత అధికారము కలిగిన వాడు అనే సత్యాన్ని మనం గమనించితే, మనం ఇంతవరకు చెప్పుకున్న వాటన్నిటి పైన కూడా ఆయన అధికారము కలిగిన వాడై ఉన్నాడు. ఈ భూమి మీద అత్యంత గొప్ప అంటే బలమైన శక్తి ఏమిటి అంటే మరణం. ఈ లోకం అంతా కూడా దేనికి లోబడుతుంది అంటే అది మరణానికి. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేనికి భయపడతాడు అంటే మరణానికి. ఒక మాటలో చెప్పాలంటే దేవుడంటే కూడా భయపడని వాడు, దేవునికి కూడా లోబడని వాడు, ఆ దేవుని మాట చెప్పిన లెక్క చేయని వాడు ఆఖరికి దేనికి భయపడతాడు అంటే మరణానికి భయపడతాడు అనే సత్యాన్ని మనము ఆ ఎరిగిన వారమే. కనుక అటువంటి మరణము యొక్క బలము నుండి, మరణం భయము నుండి దేవుడు మనల్ని విడిపించిన వాడై ఉన్నాడు. కనుక మనము జాగ్రత్తగా గ్రహించినట్లయితే దేవునికి అంటే దేనిపైన అధికారం ఉందో మనం చూస్తూ ఉన్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 15వ అధ్యాయంలో 54వ వచనం నుండి మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? అని పౌలు గారు ఇక్కడ మరి మరణం యొక్క బలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కనుక మరణము మృంగివేయబడుతుంది. మరణమా నీ విజయం ఎక్కడ? ఎక్కడుంది మరణానికి విజయం? మరణము ఓడిపోతుంది. క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా, ఆయన పునరుత్థానము ద్వారా ఈ సర్వలోకంలో ఉన్న మానవులందరి విషయంలో, లేక మరణించిన వారు అందరి విషయంలో, లేక మరణ భయము చేత వణికిపోతున్న వారందరి విషయంలో మరణము ఓడిపోయింది. కనుక క్రీస్తు ప్రభు మరణాన్ని ఓడించిన వాడై ఉన్నాడు. కనుక దేవుడు మరణం పైన అధికారము కలిగిన వాడు అనే సత్యాన్ని మనమందరం కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈరోజు దేవుని యొక్క స్వభావ లక్షణములో మొదటి విషయాన్ని మనం ధ్యానించాం. ఆ మొదటి విషయం ఏమిటంటే దేవుడు సర్వాధికారము కలిగిన వాడు, ఆయన మహాబలవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఆ ప్రకృతి పైన అధికారం కలిగిన వాడు, అలాగే మానవుల పైన అధికారం కలిగిన వాడు, మూడవదిగా దేవదూతల పైన అధికారం కలిగిన వాడు, నాలుగవదిగా అపవాది పైన కూడా అధికారం కలిగిన వాడు, ఆఖరికి ప్రపంచాన్ని వణికించే ఒక శక్తి మరణం, ఆ మరణం పైన కూడా ఆయన అధికారం కలిగిన వాడు అనగా ఇంకేది లేదు. అంటే సర్వాధికారము అంటే ఇంకా ఈ లోకంలో మిగిలిపోయింది ఏది కూడా లేదు. అన్నిటి పైన ఆయన అధికారం కలిగిన దేవుడై ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సర్వాధికారము కలిగిన వాడు కనుక మొదటిగా మనము ఆయన అధికారము క్రిందకు వచ్చినట్లయితే, ఆయన వేటిపైన అధికారము కలిగిన వాడిగా ఉన్నాడో వాటన్నిటిపైన నీకు కూడా అధికారాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఎందుకంటే ఈ సృష్టి అంతటిలో దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుండే ఆ గొప్ప భాగ్యవంతుడవు నీవు నేనే. మనము ఆయన పిల్లలమై ఉన్నాము.
ఆయన స్వాస్థ్యమునకు వారసులమై ఉన్నాము. ఆయనతో కూడా ఏలేవారమై ఉన్నాము. అనగా పరిపాలించే వారమై ఉన్నాము. ఒక పరిపాలకుడికి ఏ ఏ అధికారాలు ఉంటాయో, నా జీవితంలో కూడా దేవుడు ఆ అధికారములను అనుగ్రహించువాడై ఉన్నాడు. కనుక ఈ సత్యమును గ్రహించవలసిందిగా, దేవుడు సర్వాధికారము కలిగిన వాడు అనే సత్యము అది తిరుగులేనిది, సాటి లేనిది. కనుక దేవుని పిల్లలముగా ఆయన అధికారం క్రిందకొచ్చి, ఆయన అధికారమునకు అప్పగించుకొని, ఆయన అధికారమునకు లోబడి బ్రతకవలసిందిగా, అలాగ బ్రతికినట్లయితే దేవుడు నీకు అనుగ్రహించే ప్రతి విధమైన దీవెన, ఆశీర్వాదము, ఆయన వాగ్దానం చేసిన ప్రతిదీ మనం స్వతంత్రించుకొనగలమని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా వినిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.